యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. సో do make use of this wonderful opportunity and you can call this number and ask for demo చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్: డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, గవర్నెన్స్ రిఫార్మ్, స్టేబుల్ గవర్నమెంట్, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్. ఫర్ ది హారిజాంటల్ ట్యాక్స్ రెవల్యూషన్, 15th Finance Commission used how many of the above as criteria other than population area and income distance అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని కీవర్డ్స్: ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఏంటి, హారిజాంటల్ ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఏంటి. ఫస్ట్ ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఏం లేదమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ మెకానిజం. కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనకి 15th Finance Commission యొక్క ఆబ్జెక్టివే అది. సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్సెస్లో సెంటర్కి మరియు స్టేట్స్కి ఎంత పర్సంటేజ్ డివాల్వ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలాగే అమాంగ్ స్టేట్స్ ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనేది ట్యాక్స్ డివల్యూషన్. అయితే సెంటర్కి ఎంత, స్టేట్స్కి ఎంత అనేది వెర్టికల్ డివల్యూషన్ అంటాము. ఏ స్టేట్కి ఎంత అనేదాన్ని మనం హారిజాంటల్ డివల్యూషన్ అంటాం. సో హారిజాంటల్ డివల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టేట్కి ఎంత ట్యాక్స్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ వెర్టికల్ చేస్తారు, సెంటర్కి ఎంత, స్టేట్స్కి ఎంత అని. ఆ స్టేట్స్కి అలాట్ చేసిందో ఏ స్టేట్కి ఎంత అని డిసైడ్ చేయడం కోసం హారిజాంటల్ డివల్యూషన్, ఆ డిసైడ్ చేయడాన్ని హారిజాంటల్ డివల్యూషన్ అంటాం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ డివల్యూషన్. అయితే దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ర్యాండమ్గా చేయలేదు కదా, కొన్ని పారామీటర్స్ ప్రకారం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వెయిటేజ్ అనేది ఇస్తారు. సో ఎవరు బాగా పర్ఫామ్ చేశారనేది చూసి డివల్యూషన్ అనేది ఫినాన్స్ కమిషన్స్ డిసైడ్ చేస్తాయి. అయితే 15th ఫినాన్స్ కమిషన్ కొన్ని పారామీటర్స్ని పెట్టుకుంది. సో ఏంటి ఆ పారామీటర్స్? ఒకటి పాపులేషన్, వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్ ఒకసారి తీసేసుకోండి. పాపులేషను, 2 ఏరియా, 3 ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, 4 ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటో చెప్తాను, కంగారు పడకండి. అండ్ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ అండ్ ఫైనల్గా డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో ఎన్నివి 6 కేటగిరీస్, 6 ఏరియాస్ తీసుకున్నారు. ఈ 6 ఏరియాస్కి వెయిటేజ్ ఇచ్చారు. వీటిల్లో స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి దాని ప్రకారం డివల్యూషన్ క్రైటీరియా డిసైడ్ చేశారు. ఇందులో ప్రాబబ్లీ మీకు తెలియకుండా ఒక టెక్నికల్ వర్డ్ ఇన్కమ్ డిస్టెన్స్ అని అన్నారు. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి మనకి? ఒక స్టేట్ యొక్క ఇన్కమ్కి ఆ దేశంలో నెంబర్ 1 స్టేట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది. దేశంలో మహారాష్ట్ర ఈజ్ ద స్టేట్ విత్ హయ్యెస్ట్ ఇన్కమ్ అనుకోండి. అప్పుడు ఏపీ యొక్క ఇన్కమ్కి మహారాష్ట్ర ఇన్కమ్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర యొక్క ఇన్కమ్ 10 lakh crore అనుకుందాం, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 5 lakh crore అనుకోండి. అప్పుడు ఆంధ్ర యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. హయ్యెస్ట్ ఏదైతే ఉందో దాంతో వీళ్ళ ఇన్కమ్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు? అపార్ట్ ఫ్రమ్ పాపులేషన్ ఏరియా అండ్ ఇన్కమ్ డిస్టెన్స్, ఆ రెండు కాకుండా పాపులేషన్ ఏరియా అండ్ ఇన్కమ్ డిస్టెన్స్, ఈ 3 కాకుండా ఇక్కడ ఉన్న వాటిలో ఏవే ఉన్నాయి? డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉందా? ఎస్ ఉంది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉందా? ఉంది. గవర్నెన్స్ రిఫార్మ్స్ ఉందా? లేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఉందా? లేదు. ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ ఉందా? ఉంది. సో 1, 2 and 5 అంటే 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 5, 3 ఆర్ పార్ట్ ఆఫ్ హారిజాంటల్ డివల్యూషన్ criteria of 15th Finance Commission. So answer is only 3. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 48,000తో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సువర్ణ అవకాశం అనేది లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది కోర్స్ పైన. సో సూపర్బ్ టీచింగ్, సూపర్బ్ క్వాలిటీ, యూ విల్ గెట్ ఎ సెట్ ఆఫ్ 19 books అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు డౌట్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ యాప్ యాక్సెస్ తీసుకోండి, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.